శత్రువు ఎక్కడున్నా ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనటువంటి ఇజ్రాయెల్ నైజమే దాన్ని ఈ రోజు వరకు బతికించింది. తాజాగా లెబనాన్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధానికంటే ఇరాన్ నేరుగా యుద్ధం చేయట్లేదు, లెబనాన్ ద్వారా యుద్ధం చేయించడానికి, హిజ్బుల్లా ద్వారా యుద్ధం చేయించడానికి సిద్ధపడింది. అన్ని తీవ్రవాద గ్రూపుల్ని, ఇరాన్ ఇంతకాలం పెంచి పోషించిన తీవ్రవాద గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి హిజ్బుల్లాలో జాయిన్ చేసి వాళ్ళందరి చేత యుద్ధానికి సిద్ధం చేస్తుంటే, అక్కడ ఉన్నది లెబనాన్లో తిరుగుబాటుదారుల ప్రదేశమైనటువంటి హిజ్బుల్లా ప్రదేశంలో ఇదంతా జరుగుతుంటే లెబనాన్ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తుంటే లెబనాన్లోకే అడుగు పెడతామని ప్రకటించినటువంటి ఇజ్రాయెల్ ఆ పని చేయడానికి ముందు ఈ పని చేసిందనమాట. లెబనాన్లోని పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజు వాకీటాకీల పేలుళ్లు కలకలం సృష్టించినాయి. బుధవారం బీరుట్లో పాటు పలు ప్రాంతాల వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. వీటితో పాటు సౌర పరికరాలను పేలుళ్లకు వినియోగించుకున్నారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందితే 450 మంది గాయపడ్డారు. బట్ వాటికి లెక్క చూస్తే దాదాపు 90 మంది అంటున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడికి దిగిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. పేజర్ల పేలుళ్లలో 3 హిజ్బుల్లా సభ్యులు, ఒక బాలుడు మరణించారు. బుధవారం బీరుట్లో జరిగిన వారి అంత్యక్రియల కార్యక్రమంలో 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకీటాకీలను పేల్చేశారు. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్లో కారుతో పాటు ఒక దుకాణంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బీరుట్లోని పలు ఇళ్లలో సౌర పరికరాలు పేలిపోయినాయి. హిజ్బుల్లా గ్రూప్కి చెందినటువంటి వాళ్ళ చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలు పేలినాయి. లెబనాన్లో పేలిన వాకీటాకీలు జపాన్లో తయారయ్యాయి. వాటి మీద ఐకామ్ అని ఉంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్ టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్లో పేలిన వాకీటాకీల ఉత్పత్తిని ఎప్పుడూ ఆపేశామని ఐకామ్ వెల్లడించింది. చేతుల్లో విడిపోయే రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హిజ్బుల్లా 5 నెలల కిందట కొనుగోలు చేసింది. మరోవైపున యుద్ధం మరొంకంలోకి ప్రవేశించిందని, మరింత ధైర్యం, అంకితభావం అవసరమని సైనికులకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలెంట్ బుధవారం సూచించారు. సైన్యం సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు లెబనాన్ సరిహద్దుల్లోకి భారీగా సైన్యాన్ని ఇజ్రాయెల్ తరలిస్తోంది. పేజర్ల పేలుళ్లు శాంతి ప్రయత్నాలకు ఆటంకమేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. గాజాతో పాటు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్కి అని ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించింది. 193 సభ్య దేశాలు 124 అనుకూలంగా 14 వ్యతిరేకంగా ఓటేసినాయి. భారత్తో సహా 43 దేశాలు ఓటింగ్లో పాల్గొలేదు.